ఈరోజు ఎపిసోడ్లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ కంటెస్టెంట్ దాకా వెళ్ళినామో సరే, మీకు బాగా నచ్చిన పర్సన్ ఎవరు, అమ్మాయిల్లో కావచ్చు అబ్బాయిల్లో కావచ్చు, ఈరోజు ఎపిసోడ్లో సూపర్గా అనిపించిన కంటెస్టెంట్ ఎవరు అనేది కింద కామెంట్ చేయండి. ఫస్ట్ లైక్ కొట్టి లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ ఒక 5,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చీప్గా 5,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏందయ్యా కానండి, కొట్టండి, లైక్ కొట్టండి, కొట్టుమావా. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఈ వీడియో మీరు ఊహించలేనంత షార్ట్గా ఉండబోతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఎపిసోడ్లో 2-3 కాంట్రవర్షియల్ పాయింట్లు ఉన్నాయి. నాకు అనిపించింది కొంచెం కాంట్రడిక్టింగ్ పాయింట్స్ కావచ్చు. అవి మీకు మేబీ తుస్ పాయింట్ కదా, దీన్ని ఎందుకు ఇలా లాగేవారు ఉడాలని అనిపించవచ్చు. బట్ ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి పట్టుకోవాలి, ఏదో ఒకటి నెగిటివ్ అనిపించింది కాబట్టి పట్టుకున్నాడు చిన్న పాయింట్ అనేసి కొంచెం అబ్జర్వ్ చేశాడులే అన్న పాయింట్తో కొంచెం అప్రిషియేట్ చేసే అవకాశం కూడా ఉంది. బట్ మోస్ట్లీ పెద్ద పాయింట్ కాదన్నా అని అంటారు అనుకుంటున్నా. 1-2 పాయింట్లు చూద్దాం. నాకు అనిపించింది ఈరోజు ఎపిసోడ్లో అంత లాగడానికి ఏమీ లేదు. బట్ కొంతమందిని ఖచ్చితంగా కొంతమందిని పొగడాల్సిన అవసరం ఉంది. అంత హైలైట్గా అనిపించారు. వాళ్ళ గురించి మాట్లాడతాను. కొన్ని నెగిటివ్ జడ్జెస్ వైపుల నుంచి ఉన్నాయి నాకు అనిపించింది. అది జెన్యూన్గా అది అవునో కాదో చెప్పలేం. జస్ట్ మై ఒపీనియన్. ఆ పర్టికులర్ విషయంలో ఇది ఖచ్చితంగా తప్పు అని చెప్పేటట్టుగా కాదు, కానీ జస్ట్ ఒపీనియన్. సో మేబీ ఇలా నాలాగా అనిపించిన వాళ్ళు ఉండొచ్చు కూడా చాలామంది, ఇది సేమ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళు కూడా. సో ఒకసారి చూద్దాం ఎంతమందికి నా అలాంటి ఒపీనియన్ ఈరోజు ఫామ్ అయిందో. నా సిచ్యువేషన్స్ మీద సేమ్ సిచ్యువేషన్ మీద సేమ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళు కూడా కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడు మొదలు పెడదాం. ఈ షర్టు ఒకవేళ లింక్ దొరికితే స్క్రీన్ మీద స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను షర్టు. ఏం చేద్దామో చాలా 8 నెలల తర్వాత కంటిన్యూస్గా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. 2-3 రోజులకి దుమ్ము దులుపుతాం, మామూలుగా ఉండదు. 2 గంటల సేపు కూడా ఈ సీజన్లో మార్క్ మై వర్డ్స్ అట్లీస్ట్ 10 వీడియోలు అయినా 1.5 అవర్ వీడియోలు కూడా వస్తాయి. ఫిక్స్ అయిపోయినా, ఇంకెందుకులే డబ్బా కొట్టదలుచుకోలే, అనవసరం కొట్టేచ్చి. ఎపిసోడ్ 2 శ్రీముఖి గారు అసలైన ప్రీమియం బ్యాచ్ని చూడబోతున్నాం ఈరోజు అన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రీమియం బ్యాచ్ అది ఇది ఏమీ లేదు. 3 రోజులు షూటింగ్ జరిగిన దాన్ని మొత్తం మిక్స్ చేసి కొట్టేస్తున్నారు ఒకే ఎపిసోడ్లో. కంటిన్యూస్గా ఆ రోజుకి ఆ రోజు షూటింగ్ జరిగిన వాళ్ళు రావట్లేదు ఎపిసోడ్లో. ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం కొంచెం తుస్సు బ్యాచ్, కొంచెం బుస్ బ్యాచ్ అన్నట్టుగా సూపర్ బ్యాచ్ కొంతమందిని, కొంచెం అట్ట ఉన్న వాళ్ళని కొంచెంమందిని మిక్స్ చేసి ఎపిసోడ్ బాగుండేలాగా చేస్తున్నారు. అది మీరు అర్థం చేసుకుని ఉంటారు. డ్రెస్సులు మారుతూ ఉంటాయి ఎపిసోడ్లో. సో ఫస్ట్ ఈ కంటెస్టెంట్ గురించి చెప్పాలయా గట్టిగా, ఖచ్చితంగా చెప్పాలి. మీలో నాకు తెలిసి ఈ కంటెస్టెంట్ నేను ఇప్పుడు ఎవరైతే చెప్తున్నానో ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ ఆర్జే చరణ్. ఈ కంటెస్టెంట్ నచ్చలేదు అంటే మీలో ఏదో లోపం ఉన్నట్టే. ఈరోజు ఎపిసోడ్లో చూసిన తర్వాత, ఇప్పటి వరకు చూసిన తర్వాత ఈ ఆర్జే చరణ్ అనే కంటెస్టెంట్ నచ్చకుండా ఉండుంటే మీలో ఏదో లోపం ఉన్నట్టే, లేదా మీరు సరిగా చూడనట్టే అనిపించింది, లేదా మీరు సరిగా చూడనట్టే అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఈడని వచ్చేసి చూసావా పిల్లోడు అయ్యేసరికి, ఈ పిల్లోడు ఇలా ఉన్నాడు, ఇంత ఎనర్జెటిక్గా ఉన్నాడు, ఇంత స్పాంటేనియస్గా మాట్లాడుతున్నాడు, ఇంత ఎనర్జెటిక్గా ఇంత స్పాంటేనియస్గా, నిజంగా చెప్తున్నాడు మార్క్ మై వర్డ్స్, ఇంత మంచి టైమింగ్ ఉన్న కామనర్ కంటెస్టెంట్ని లాస్ట్ సీజన్లో కానీ ఈ సీజన్లో కానీ నేను ఇంతవరకే చూడాల. ఏమి టైమింగ్స్ నాకు షాకింగ్ అనిపించింది. ఈ పిల్లోడు నేను అసలు ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోలేదండి. ఆ మనోడు ఇన్స్టాగ్రామ్ దొరికింది, 100 మంది ప్యూర్ కామనర్. ఇతను కూడా ఆ 100 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నాడు. మనోడు 2-3 బ్లర్గా ఉండే ఫోటోలు, తుత్తు మంత్రంగా ఉండే ఫోటోలు, అవి కూడా ఏం కనపడినట్టుగా ఉండే ఫోటోలు 2 పెట్టునుండు. అవి చూసి పిల్లబచ్చా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంత పిల్లబచ్చా అని ఎక్స్పెక్టేషన్ లేకుండా చూసిన వ్యక్తిని మెస్మరైజ్ అయిపోయినా. ఈ పిల్లోడు ఇలా ఉన్నాడని. ఎంత మంచి టైమింగ్, అల్లాడిస్తాడు ఖచ్చితంగా. ఏమో లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్యలో గుల్లైపోయేసి ఇంకా ఏడుపులు గిడుపులు తీసుకొని వచ్చి ఆ ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అయితే తప్పించి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వదిలేస్తే దొల్లగొట్టేస్తాడు, మొత్తాన్ని అందరూ దున్నేస్తారని అనిపిస్తుంది. ఒకవేళ నాకు భలే అనిపించింది, ఎక్కువ పొడేస్తారేమో చూద్దాం. మనోళ్ళు వాడు పాలు జ్యూస్ అన్నీ చెప్తాం. దీని గురించి ఒక రీల్ కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత. లైక్ చేశారా, చేయలేదా? చేయాలి. ఆర్జే చరణ్ వచ్చాడా, ఫుల్ యాక్టివ్, ఏకదమ్ యాక్టివ్, మామూలుగా లేడు, జామ్ లాడిస్తున్నాడు. 26 సంవత్సరాలంట. ఇక్కడ నాకు బాగా అనిపించింది 26 ఇయర్స్కే సిఎస్ఆర్ హోస్టు, తర్వాత సరికి ఆర్జే, న్యూస్ రీడర్, తర్వాత డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్ చిన్నపిల్లల కోసం, ఆన్లైన్ టీచర్,
టీచ్ ఫర్ చేంజ్ అనే దాంట్లో ఒక ఆర్గనైజేషన్లో మనోడు వాలంటీర్గా కూడా వర్క్ చేస్తున్నాడు. సో ఓవరాల్గా 26 ఇయర్స్కి మనోడు ఒక 10 రకాల పనులు చేస్తున్నాడు. అది కూడా నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. బిగ్ బాస్ 10 చూడండి, నాకు అది కూడా ఈ మనోడి గురించి ఎక్కువ చెప్తానేమో ఈరోజు. బిగ్ బాస్ 10 అయిపోయిన తర్వాత బిగ్ బాస్ బజ్ కూడా చేయాలంట. ఒక కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయాలంటే జడ్జెస్ కళ్ళల్లో పడాలి అంటే ఏదో ఒక తుత్తరవారం, ఏదో ఒక కిండల్ మాటలు, ఏదో ఒక వెరైటీ బిహేవియర్ చూపించాలి. వచ్చిన వెంటనే హోల్డ్ అవ్వాలి, చూద్దాం కొంచెంసేపు ఇతను అబ్జర్వ్ చేద్దాం అన్న ఫీలింగ్ క్రియేట్ చేసుకోవాలి వెళ్ళిన వ్యక్తి. ఇతను చేశాడు, బాగానే ఎనర్జెటిక్గా ఉన్నాడు, ఇన్ని పనులు చేస్తున్నాడు ఇంత ఏజ్లోనే అనేసి చెప్పాడు. వెంటనే బిగ్ బాస్ 10 అయిపోవాలి, కంటెస్టెంట్కి వెళ్ళాలి, అయిపోయిన తర్వాత బజ్ కూడా హోస్ట్ చేయాలను. డిఫరెంట్ మాట అది. బజ్ కూడా హోస్ట్ చేయాలన్నంత గర్వంగా, అది ప్రౌడ్గా, ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్గా చెప్పేశాడు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మనోడు పిల్లలాగా ఫేస్ పెట్టుకొని అమాయకంగా ఉండి నవ్వుతూ చెప్పినప్పుడు ఏంటి అది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపించదు. అది ఫన్నీ వేలో కూడా వెళ్ళిపోద్ది. అంటే అది ఒక డిఫరెంట్, అంటే ఆ మాటలను తీసుకురాగానే అవతల హోల్డ్ అయ్యి ఓకే ఇతన్ని అబ్జర్వ్ చేద్దామన్న ఫీలింగ్ క్రియేట్ చేసేదానికి అది ఉపయోగపడింది. నాకు బాగా అనిపించింది. తర్వాత నవదీప్, మనుషులు మాట మారిస్తే ఆ పాయింట్ పట్టుకొని చావు కొడతామంట కదా, ఇది ఫామ్లో రాశాడట. మనుషులు కానీ మాట మారిస్తే ఆ పాయింట్ పట్టుకొని చావు కొట్టేస్తా అని ఆ ఫామ్లో మెన్షన్ చేశారంట. వీళ్ళు క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తారు. అది కూడా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది బిగ్ బాస్కి నచ్చే అవకాశం కదా, బిగ్ బాస్కి నచ్చే పాయింట్ కదా. ఎందుకంటే మాటలు మార్చేదే కదా బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. వీక్లీ ఒకరిద్దరైనా కూడా మొన్న ఒక మాట అని ఉంటారు, ఈరోజు ఒక మాట అని ఉంటారు, మొన్న మాట ఇచ్చుంటారు, ఈరోజు మాట తప్పుంటారు. ఆ మాటలు మారుస్తూనే ఉంటారు. ఆ మాటలు మార్చిన వాళ్ళని నేను చావు కొట్టేస్తాను, మామూలుగా ఇబ్బంది పెట్టడం వాళ్ళని అలా ఆన్సర్ రాసినప్పుడు ఇలాంటి వ్యక్తి మనకు అవసరం, ఇలా ఉంటే ఇలాంటి మెంటాలిటీ మనకు కావాలని అనుకుంటారు కదా. ఆ ఆన్సర్ రాశాడు. నిజంగానే అలా ఉండొచ్చు, బట్ అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది కాబట్టి దాన్ని అడిగారు వాళ్ళు. ఇది పాయింట్. నువ్వు రాసే క్వశ్చన్స్ కూడా ఒకసారి ఏంటంటే నిజంగా నీకు ఇన్బిల్ట్ బిహేవియర్ అది కాకపోయినా కూడా అక్కడ రాసేటప్పుడు ఇంట్రెస్టింగ్గా రాశారనుకోండి, ఓవరాల్గా ఆ క్వశ్చన్ అడుగుతారు, టైం వస్తుంది, స్పేస్ వస్తుంది ఎపిసోడ్లో. తర్వాత చరణ్, ఇంతకుముందు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఇది ఆల్రెడీ చూస్తుంటారు ప్రోమోలో. అది కూడా స్పాంటేనియస్గా అన్నాడు. ఒకప్పుడు ఉండే అంటే ఇప్పుడు లేదన్నాడు. ఇప్పుడు లేదనగానే ఒకప్పుడు ఉండే లెక్కన ఒకప్పుడు ఉందంటే ఇద్దరు ఉన్నారు అన్నాడు. ఇది కూడా ఫన్నీగా అనిపించింది. దాంతోపాటుగా మనోడు ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ భలే క్యూట్ అండ్ ఫన్నీగా ఉన్నాయండి. ప్రతిదీ అంటే నేను ఇంకొంచెంసేపు ఉంటే బాగుండు, ఆర్జే చరణ్ ఇంకొంచెంసేపు ఉంటే ఈ నోట్లో నుంచి ఇంకేం వదులుతాడా, ఎలా మాట్లాడతాడా, ఎలాంటి పంచులు వేస్తాడా, ఎలాంటి టైమింగ్ చూపిస్తాడని వెయిట్ చేస్తూ ఉండే. బట్ వెళ్ళిపోయాడు. అదేలే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది చాలా అని చెప్తా. బిందు ఫామ్లో నెక్స్ట్ లైఫ్ అంటూ ఉంటే కోడిలాగా పుట్టాలని రాసావు ఎందుకు అనగానే చరణ్ పోతూ ఒక ఇద్దరికైనా భోజనం పెట్టి పోదామని అంటున్నాడు. స్పాంటేనియస్గా వెంటనే పోతూ ఒక ఇద్దరికైనా కూడు పెట్టి పోదాము, చికెన్ అయిపోదాం అన్నట్టుగా చెప్పాడు. తర్వాత ఫుల్ కామెడీ పర్సన్, తన గర్ల్ ఫ్రెండ్ టైమింగ్ ఫాలో అవ్వట్లేదు. చూడండి ఇక్కడ ఎంత హైలైట్ అనేదంటే అభిజిత్ ఎప్పుడు అంత నవ్వని అభిజిత్ పగలబడి నవ్వాడు, పగలబడి నవ్వాడు. బిందు మాధవి గారు కానీ నవదీప్ కానీ ఏమన్నదంటే, అరే నీ గర్ల్ ఫ్రెండ్ని ఎందుకు వదిలేసావు అసలు, అది అనే పాయింట్ వచ్చినప్పుడు, అలా కాదు గర్ల్ ఫ్రెండ్ అసలు టైం సెన్స్ ఉండదు, ఏముండదు, టైం పాటించదు, అట్లా ఇట్లా అనేసి చెప్తా ఉన్నాడు. అందుకని అట్లా అయింది, నేను వదిలేయాల్సి వచ్చింది అన్నట్టుగా అనేసరికి, అరే తన మానాన తనను వదిలేయాలి కదరా, నువ్వు రిస్ట్రిక్షన్స్ పెట్టేదేంటి అన్నట్టుగా బిందు గారు అంటారు. తన మానాన తనను వదిలేయాలి అంటే అందుకే కదా వదిలేసా అంటాడు. పల్లె నవ్వుకున్నారు అందరూ, అందుకే కదా వదిలేసా అనగానే. తర్వాత సరికి అభిజిత్ నవ్వుకున్న తర్వాత శ్రీముఖి గారులా, రే నువ్వు ఇదంతా ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నావా, నీ ఒరిజినల్ బిహేవియర్ ఇదేనా అని అడిగేంత డౌట్ వచ్చేసింది. ఇంత యాక్టివ్గా ఉండడం ఏంటి, ఇంత స్పాంటేనియస్ పంచులేంటి అని. ఒరిజినల్ బిహేవియర్ అయినా ఇది వాంటెడ్గా ఇంప్రెస్ చేయాలని అలా ఉన్నామంటే ఒరిజినలే మన అంతే, నేను ఇంతే ఉంటా అనేసి చెప్పాడు. తర్వాత సరికి బజ్ సెటప్ చేశారు, బజ్ హోస్ట్ అది ఇది అనేసరికి శివాజీ గారు ప్రతి సీజన్ ఉన్నారు కదా, నేను ఈ సీజన్ ఉందాం అనుకుంటున్నా, ఒకవేళ గెలిస్తాను అనుకోండి బజ్ హోస్టింగ్ కూడా చేయాలనేది నా ఇంట్రెస్ట్ అన్నాడు. బజ్ హోస్ట్ సెటప్ పెట్టారు, ఒక్కొక్కటి అడిగారు. ఇది పెద్ద ఓవర్ ఇంప్రెసివ్ గేమ్ అనిపించలే, బట్ కాన్ఫిడెంట్గా అడగాల్సింది ఏదో అడిగాడు, తలా ఒక్కొక్క క్వశ్చన్ అడిగాడు. అక్కడ ఎక్కువసేపు ఉండొచ్చు, ఎడిటింగ్లో లేకపోవచ్చు, బట్ అది కూడా బాగానే అనిపించింది నాకు. తర్వాత రిజెక్ట్ అయితే నీ ఫీలింగ్ ఏంటి, నువ్వు ఎలా ఫీల్ అవుతావు అనగానే వెంటనే ఆహార దీక్ష చేస్తా అంటాడు. నిరాహార దీక్ష కాదంట, ఆహార దీక్ష చేస్తా అనగానే దానికి కూడా అందరూ చాలా బాగా నవ్వుకున్నారు. అందరూ బాగా అనిపించింది అది. అంటే అది చెబుతుంటే ఫన్గా అనిపించదు,
మనోడి ఎక్స్ప్రెషన్స్, మనోడి ఫేసు, ఆ కటౌట్కి, అతను మాట్లాడే మాటలకి అక్కడ ఉన్న నలుగురు జడ్జెస్ మనల్ని సెలెక్ట్ చేయబోతున్నారనే ఆ టెన్షన్ కాకుండా, అరే వచ్చాము ఎంటర్టైన్ చేసి దుల్లగొట్టేసి వెళ్ళిపోదామన్న ఆ మెంటాలిటీ కనపడిపోతుంది. అలాంటి పర్సన్స్ని తీసుకుంటారు. అరే నలుగురు జడ్జెస్ ఉన్నారు అనేది ఏ మాత్రం లేదు మనోళ్ళు. ఆర్జే కాబట్టి లిటరల్గా అలాగే ఉంటారు. బట్ అయినప్పటికి కూడా దాంట్లో కూడా టైమింగు, దాంతో కూడా పంచులు వేసుకుంటారని నిలబడి మాట్లాడిన విధానం సూపర్. అసలు అది నచ్చుద్ది వాళ్ళకి ఆటోమేటిక్గా. తర్వాత అందరూ గ్రీన్ ఇచ్చారు. ఆ గ్రీన్ ఇవ్వడం ఏంటి అయ్యా బాబు, గ్రీన్ ఇచ్చేటప్పుడు పొగిడిన విధానం, గ్రీన్ వచ్చిన తర్వాత పాటకు డ్యాన్స్ చేసిన విధానం అన్నీ సూపర్ అనిపించినాయి. నాకు ఈరోజు తోపు కంటెస్టెంట్ నాకు బాగా నచ్చింది ఆర్జే చరణ్. మీకు ఎవరు నచ్చారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి కంటెస్టెంట్ని, ఇలాంటి కామెడీ టైమింగ్ ఉండి చూడడానికి పక్కపలుచుగా అండర్ ఎస్టిమేట్ చేసే పర్సనాలిటీ ఉన్న ఈ పర్సన్ నుంచి ఇంత కామెడీ టైమింగ్, ఇంత ఎంటర్టైన్మెంట్, ఇంత కాన్ఫిడెన్స్ నేను కామనర్స్లో లాస్ట్ సీజన్, ఈ సీజన్ నేను చూడలేదు. నాకు హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎపిసోడ్స్లో తుస్సుమ అనిపించాడు అనుకో, ఏ కామెడీ లేదు, బుస్రా, ఇది ఏదో ప్రిపేర్డ్గా వచ్చేసి ఏదో ఈ 4 పంచులు వేసాడేమో అన్నట్టుగా అనిపిస్తే నేను తుస్ అని చెప్తా. కానీ బట్ ఫర్దర్ ఎపిసోడ్స్లో కూడా ఇంతే ఎంటర్టైన్ చేస్తాడేమో అని అనుకుంటున్నా. లెట్స్ సీ. ప్రస్తుతానికైతే బాగా అనిపించాడు. నెక్స్ట్ బేబ్ జాన్ అని వచ్చారు. అందరూ రెడీ చేశారు. అందరూ రెడీ చేశారు. బట్ అమ్మాయి మాట్లాడేటప్పుడు అంత దారుణం అంటే పెద్దగా ఏం లేదు అన్నట్టుగా ఏం లేదు. బట్ బాగా డీసెంట్గానే మాట్లాడారు. డీసెంట్ ఇన్ ద సెన్స్ బోల్డ్గా మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడినా పవర్ఫుల్గా, ఎవరికి భయపడకుండా, ఈ జడ్జెస్ ఉన్నారని ఆ ఇదేం లేకుండా, ఫీర్ ఏం లేకుండా మాట్లాడేస్తారు. స్ట్రైట్గా పాయింట్ టు పాయింట్ ఏదనిపిస్తుంది మాట్లాడేస్తారు బోల్డ్గా. కానీ వీళ్ళు రెడ్లు టపటప్ ఇచ్చేసరికి అమ్మాయి సీరియస్ అయిపోయి ఐ హేట్ యువర్ జడ్జిమెంట్ అనేసి పాస్ చేసి వెళ్ళిపోయారు. సీరియస్గా వెళ్ళిపోయింది ఆవిడ. బట్ ఎక్స్ట్రా దాని ఎక్స్ఫాక్టర్ అనేసి బిందు గారు యూజ్ చేశారు చూసారు ఈరోజు. ఆ పాయింట్కి వచ్చినప్పుడు చెప్తాను, అక్కడ భలే అనిపించారు. అదే ఈ వీడియోలో కూడా నాకేం పెద్దగా అనిపించలేదు. ఓకే, అంతగా గ్రీన్ ఇవ్వలేదు, అయ్యో ఇచ్చుంటే బాగుండు, మిస్టేక్ చేశారని చెప్పలేను. జడ్జెస్ ఓకే అన్నట్టుగా అనిపించింది నాకు కూడా. తర్వాత సరికి రాక్ స్టార్ రాజు మనోడు వచ్చాడు. ఫార్మింగ్ చేస్తున్నాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన విన్నర్స్ ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. ఈ పాయింట్ తీసుకురాగానే ఇది ఆల్రెడీ ప్రోమోలో చూసారు. అభిజిత్ గారు కూడా ఫేడ్ అవుట్ అయిపోయాడు కదా. ఇదంటే మాకేం పని లేదా ఫేడ్ అవుట్ అయిపోవడానికే. ఈ ఫేడ్ అవుట్ అనే పాయింట్ మీద నేను చాలాసార్లు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా. అది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించింది. మళ్ళీ ఇంకోసారి చెప్తా. ఫేడ్ అవుట్ అనేది ఏమీ లేదు. ఎవరైతే ఒకసారి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అంతకుముందు ఏదైతే జాబు కానీ ఏదైతే ప్రొఫెషన్లో ఉన్నారో సేమ్ కంటిన్యూ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ సక్సెస్ అవుతారు. కానీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత, విన్నర్ అయిన తర్వాత నేను ఇంత, నా రేంజ్ ఇంత అనేసి మారిపోయింది అనేసి, ఒకప్పుడు 5 కోట్ల సినిమా చేసేవాడు 20 కోట్ల సినిమా చేద్దామని, ఒకప్పుడు సీరియల్ యాక్టర్, సినిమా యాక్టర్ అవుదామని అనుకున్నప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. చేసిందే మళ్ళీ వచ్చి చేస్తే సక్సెస్ అయిపోతారు. ఈ అభిజిత్ది గ్యాప్ అంటే అభిజిత్ రిచ్ అనుకుంటాను, రిచ్ అని విన్నాను. అది నిజం కూడా. ఆల్రెడీ కనపడిపోతుంది అతను తిరిగే విధానం. సో అతను కంటిన్యూస్గా సినిమాలు చేయాలి, అది ఇది అతను నచ్చితే చేస్తాడు, లేకుంటలేదు. ఆ టూర్లు అవి తిరుగుతూ ఉన్నాడు. అతను డిఫరెంట్ లైఫ్ లే అతనిది. అతను ఏదో ఫ్లోలో అనేసాడు. ఇతను కొంచెం హట్ అయిపోయి సీరియస్ అయిపోయాడు. ఈరోజు అభిజిత్లో దాన్ని నెగిటివ్గా తీసుకోవాలా, నిజంగా అతనికి అనిపించినట్టే అతను ఎక్స్ప్రెషన్స్ పెట్టేస్తున్నాడు. కోపం వస్తే కోపం లాగే, నచ్చని వాళ్ళని నచ్చనట్టుగానే ట్రీట్మెంట్ ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్లోనే కనబడిపోతుంది. అది నెగిటివ్గా తీసుకోవాలా, పాజిటివ్గా తీసుకోవాలా అర్థం కాలే. వేరే సిచ్యువేషన్లో కూడా వచ్చింది, అది చెప్తాను. శ్రీముఖి అయిపోయింది. ఇంకా నేను వెంటనే నెక్స్ట్ కంటెస్టెంట్ అనగానే విశిష్ట ఆ అమ్మాయికి కూడా రెడ్ ఇచ్చారు. అలా ఫ్లోలో చాలామందికి వచ్చారు, చాలామందికి రెడ్ ఇచ్చి పంపించేశారు. ఏం లేదు, సరిగ్గా మాట్లాడలేదు అనేసి. నెక్స్ట్ భరత్ వచ్చాడు. ఈ భరత్ నేను కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వచ్చాడు. హడావిడిగా సాంగ్ పాడుకుంటూ వచ్చాడు. యాక్టివ్గా ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. టప్పని 3 రెడ్లు ఇచ్చేశారు. అదే గ్రీన్ ఇవ్వలేదు, వీళ్ళు నెగిటివ్ తప్పు చేశారు జడ్జెస్ అని చెప్పలేం. కానీ బట్ కొంచెం అటెన్షన్ గ్రాబ్ చేశాడు ఆ భరత్ మాత్రం. తర్వాత వచ్చేసరికి అమన్ మసూద్. ఈ అమన్ మసూద్ గురించి చెప్తా. సింపుల్గా చదివేది ఏం లేదు. అమన్ మసూద్ కూడా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ అనిపించాడు. ఆ ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ ఎలా అనిపించాడో చెప్తా. బిగ్ బాస్కి సెట్ అయ్యే కంటెస్టెంట్, ఆ క్యారెక్టర్ అలా ఉంది. బిగ్ బాస్కి సెట్ అయ్యే క్యారెక్టర్ ఎట్లా అంటే ఒక కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీ లాగా ఉన్నాడు. అలాగని త్రూఅవుట్ కన్ఫ్యూజ్డ్ అంటే తిక్కల లిస్ట్ ఏమీ తెలియదు అలాంటి పర్సన్ కాదు. మళ్ళీ కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీ, ఆ కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీ వల్ల ఫన్ జనరేట్ అవుతుంది. అలాగని కంప్లీట్గా ఏరా అనుకునే అంత తీసి ఇచ్చే కంటెస్టెంట్ కాదు.
సందర్భం వచ్చినప్పుడు ర్యాష్గా కూడా మాట్లాడతాడేమో, సందర్భం వచ్చినప్పుడు పవర్ఫుల్గా కూడా మాట్లాడతాడేమో. దాంతోపాటుగా ఫిజికల్గా ఫిట్నెస్ ఉంది, కాళ్ళు ఇంతలా జాపగలుగుతున్నాడు, జంపులు చేయగలుగుతున్నాడు. దాని ఏమంటారు, అథ్లెటిక్సా ఏదో ఉందయా, అస్థెటిక్గా బాగా గుర్తు రావట్లేదు నాకు, కాలస్థెనిక్సా అదేనా, పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. అది చేస్తున్నాడు. అండ్ వీటన్నిటికంటే కూడా నాకు అనిపించింది యాక్టింగ్ బాగా చేస్తాను, స్టేజ్ డ్రామా సంథింగ్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లు చేశాను, అది కూడా కొన్ని చేశాను అన్నట్టు చెప్పారు. బట్ వీళ్ళు కొంత టైం ఇస్తాను, 2 minutes యాక్ట్ చేసి చూపించమంటే అమన్ లిటరల్గా ముగ్గురు జడ్జెస్ కూడా సూపర్ అనేలాగా యాక్ట్ చేశాడు. భలే చేశాడు యాక్టింగ్. 2-3 వేరియేషన్స్లో అల్లాడిచ్చేశాడు. అది నచ్చింది. దాంతోపాటుగా అతనికి తెలియకుండానే తనలో ఒక కామెడీ బయటకు వచ్చేస్తుంది. అతనే కన్ఫ్యూజ్ అయిపోతా ఏదో ఒకటి అన్నం, ఆ పంచు, ఆ మాట్లాడే యాస కానీ ఆ తెలంగాణ యాసలో భలే సెట్ అవుతుంది. అతనికి బాగుంది, ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్. చూడంగానే సంథింగ్ చూద్దాం, నెక్స్ట్ లెవెల్లో ఏం చేస్తాడో చూద్దామని అందరికీ అనిపించేలాగా ఉన్నాడు. ఒక డిఫరెంట్ బిహేవియర్, అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతని కన్ఫ్యూజన్ స్టేట్ కానీ ఒక్కొక్కసారి కానీ ఫన్నీగా ఫన్ జనరేట్ అవుతుంది. దాంతోపాటు డిఫరెంట్ కంటెస్టెంట్, డిఫరెంట్ పర్సనాలిటీ అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ కూడా సింపుల్ అండి. అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా జడ్జెస్ కూడా ప్రతిసారి రాంగ్ చేయరు, వాళ్ళకి అనిపించాలి, యూనిక్ అనిపించాలి. ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళందరూ లైక్ ఆర్జే చరణ్ యూనిక్, ఒక టైమింగ్ ఉంది, ఎంటర్టైనింగ్ చేయగలుగుతున్నాడు. అదేవిధంగా అమన్ మసూద్ కూడా ఒక యూనిక్ కంటెస్టెంట్, తనకు తెలియకుండానే తను కామెడీ జనరేట్ చేసేస్తున్నాడు. అండ్ దానికి తోడుగా ఫిజికల్గా ఫిట్ ఉంది. 2-3 క్యారెక్టర్స్, 2-3 క్వాలిటీస్ కనిపించినప్పుడు ఆటోమేటిక్గా తీసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. వాళ్ళకి అనిపించాలి ఫిట్గా ఉన్నాడు, తెలియకుండా ఫన్ జనరేట్ అవుతుంది, యాక్టివ్గా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. అదనమాట, చూడడానికి బాగున్నాడు. ఇవన్నీ కలిపి ఇతనికి చాలాసేపు ఇచ్చాడు స్క్రీన్ స్పేస్, చాలాసేపు ఇచ్చారు. అభిజిత్ కూడా ఆడుకొని అది ఆ షర్ట్కి బొక్కలైన ఉన్నాయి, ఇవి చెక్ చేయండి అవి చెక్ చేయండి అని చెప్పి, అది సరిగా కౌంట్ చేయకపోతే పక్కన కూర్చొని దాని గురించి రాయమని చెప్పి ఆ లోపల వేరే కంటెస్టెంట్ పిలిస్తే ఆ కంటెస్టెంట్ వచ్చారు. ఆ కంటెస్టెంట్ సుమ, ఈవిడ కూడా చూడడానికి క్యూట్గా ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఈవిడ కూడా చాలా యాక్టివ్గా చాలా బాగా మాట్లాడారు. ఆల్మోస్ట్ అమన్తో కూడా పంచులేస్తా, ఆ డ్రెస్ నాకు నచ్చలేదని చెప్పడం, ఇతను అక్కడ కూడా లైన్ వేస్తున్నాడు అమ్మాయిలు అన్నట్టుగా చెప్పడం, ఇవన్నీ మాట్లాడుతుంటే అతను కూడా బాగా మాట్లాడాడు అమ్మాయితో. అంటే కాన్వర్జేషన్ జరిగింది జడ్జెస్తో కూడా. ఈ సుమ చాలా న్యాచురల్గా, ఎటువంటి ఫీల్ లేదు, యాక్టివ్గా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు, క్యూట్గా ప్రశాంతంగా, అంటే వితౌట్ ఎనీ టెన్షన్ సెలెక్ట్ అవుతామా లేదా అన్న ఆ ఫీలింగ్ ఆవిడ మనసులో, ఆవిడ ఫేస్లో కనిపించలేదు. దాంతోపాటుగా ఇది ఆవిడకి దాన్ని ఏమంటారు, ఓసిడి ఉంది అని చెప్పారు, రాశారు ఫామ్లో. బట్ వీళ్ళు ఆవు పేడ తీసుకొచ్చారు. ఆవు పేడ తీసుకొచ్చి కౌడంగ్ తీసుకొచ్చి దాని లోపల కాయిన్స్ పెట్టాము తీసేసేయి అని చెప్తే ఆలోచించకుండా తప్ప తీసేస్తుంది. వీటన్నిటికంటే కూడా ఆవిడ జడ్జెస్ని ఇంప్రెస్ చేసిన పాయింట్, నన్ను కూడా ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటంటే, ఓసిడి ఉంది స్టిల్ అది ముఖానికి పూసుకో అన్నట్టుగా ఊరికి కామెడీగా, అంటే వద్దు అన్న తర్వాత కూడా ఊరికి టచ్ కూడా చేసింది. చేయడానికి రెడీగా ఉన్నారు, ముఖానికి పూసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. సో అది బాగా అనిపించింది. దాంతోపాటుగా చెప్పగా వెరీ స్పాంటేనియస్గా ఆవిడ కూడా యాక్టివ్గా మాట్లాడేస్తున్నారు. పంచులు వేస్తే పంచులు, శ్రీముఖితో బాగానే మాట్లాడారు, అమన్ మసూద్తో బాగానే మాట్లాడారు, ప్రతిదీ పర్ఫెక్ట్ ఆన్సర్లు ఇచ్చేస్తున్నారు. బాగా యాక్టివ్గా అనిపించారు ఆవిడ. గుడ్. ఆవిడని కూడా తర్వాత సరికి చెప్తా వీళ్ళు నెక్స్ట్ ఏమైందని. తర్వాత ఏమి చాలా ఉంది. సుమాకి నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, అభిజిత్ జెన్యున్గా ఉన్న క్లారిటీ ఉందని గ్రీన్ ఇచ్చారు, బిందు గారు 2 గ్రీన్ ఇచ్చారు కాబట్టి 3వది కూడా ఇవ్వాలని లేదు, నెక్స్ట్ లెవెల్లో చూద్దాం అనుకుంటున్నాను అన్నారు. నాకు బిందు గారు ఈరోజు జడ్జిమెంట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ టైం నాకు భలే అనిపించారు బిందు గారు. ఎందుకంటే 2 గ్రీన్స్ ఇచ్చారు కదా, నాకు నిజంగానే సుమా గారు గుడ్ అనిపించారు, కానీ 3 గ్రీన్స్ వచ్చేంతగా అనిపించలే. రీజన్, ఒక చరణ్ని చూసిన తర్వాత, ఒక మిథిలేషన్ చూసిన తర్వాత, నేను మిథిలేషన్ రిలేటెడ్గానే చెప్పాను, 3 గ్రీన్లు వచ్చేంతగా నాకు అనిపించలేదు చూపించిన స్క్రీన్ స్పేస్ని బట్టి. అలాంటిది సుమాని చూసినప్పుడు కంపారిజన్లో ఈవిడికి 3 రాదనుకున్నా, నిజంగా 3rd గ్రీన్ ఆవిడ ఇవ్వలేదు. 2 గ్రీన్లు 3వ గ్రీను నువ్వు నెక్స్ట్ లెవెల్లో చూద్దామని చెప్పారు, ఇక్కడ బాగా అనిపించింది. తర్వాత సరికి అమన్ మసూద్కి కూడా బిందు, ఒకసారి అమన్ మసూద్ ఏమైనా చూపిస్తా, ఈ మాట ఒకటి బాగా అన్నాడు అమన్, నువ్వు కొంచెం యాక్టివ్గా భలే ఉన్నావు, అంతా మంచిగా మాట్లాడుతున్నాను, కానీ అన్నా నాకు ఇది ఫస్ట్ టైం నా స్టేజ్ ఫియరు ఫస్ట్ టైం ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం, బట్ కొంచెం ఫీర్ ఉంటుంది, కొంచెం పుష్ ఇచ్చారనుకోండి,
కొంచెం పుష్ ఇస్తే ఇచ్చి పడేస్తానా, ఇది కాన్ఫిడెంట్గా ఉన్నాయి. మనోడు మాటలు ప్రతి మాట కూడా అమన్ మసూద్ మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. ఇట్లా చేతులు ఎట్టడం జామ్ జామ్ అంటే ఒక కాన్ఫిడెన్స్ కనపడుతుంది మనోళ్ళలో. సో అతను మాట్లాడిన తర్వాత నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. కామెడీ కావాలి కాబట్టి మనకి గ్రీన్ ఇస్తున్నాం. అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చారు. తర్వాత సరికి బిందు మాధవి రెడ్ ఇచ్చింది, ఎందుకంటే నెక్స్ట్ స్టేజ్లో నువ్వు ఎర్న్ చేసుకోవాలి అని చెప్పారు. అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి సుమా గారి గురించి చెప్పాగా, సుమా గారికి నవదీప్ గ్రీన్ ఇచ్చారు, అభిజిత్ జెన్యున్గా ఉన్నారని గ్రీన్ ఇచ్చారు. 2 వచ్చాయి కాబట్టి ఆవిడ బిందు గారు మళ్ళీ ఇక్కడ రెడ్ ఇచ్చారు, ఇద్దరికి ఇచ్చారు. సో ప్రతి చోట కూడా ఆవిడ 3 గ్రీన్స్ వస్తాయి అనుకున్న కంటెస్టెంట్కే ఇవ్వాలి అన్నట్టుగానే 2 ఇచ్చిన వాళ్ళకి అవసరం లేదు, నెక్స్ట్ లెవెల్లో చూద్దామని చెప్పారు. నాకు బాగా అనిపించింది, నిజంగానే 3 గ్రీన్స్ వచ్చేంతగా అనిపించలేదు. అది లాస్ట్ ఆవిడే ఇవ్వడం, ప్రతిసారి 2 అండి నెక్స్ట్ లెవెల్లో చూద్దాము, ఆల్రెడీ 2 వచ్చాయి కదా అనేసి చెప్పడం బాగా అనిపించింది. వీటన్నిటికంటే కూడా తర్వాతది సూపర్ అనిపిస్తుంది నాకు, ఆవిడ డెసిషన్ మేకింగ్. ఎందుకనే చెప్తా, ఇదే ఎపిసోడ్ అంత హైలైట్ కాదు. ఇప్పుడు కాంట్రవర్షియల్ పాయింట్. నెక్స్ట్ అక్షయ్ వచ్చాడు. ఈ అక్షయ్ రోస్ట్ చేస్తూ ఉంటాడు ఇన్స్టాగ్రామ్లో. ఒక 3 lakhs+ ఫాలోవర్స్ ఉన్నాడు. ఓవర్గా రోస్ట్ చేస్తాడు. నిజంగానే ఈరోజు జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో, అక్షయ్ వర్సెస్ జడ్జెస్ అని పెట్టాను. దాంట్లో ఎవరిది మిస్టేక్ అని మీకు అనిపించింది? అక్షయ్కి జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్ రాంగా? ఒక గ్రీన్ కూడా తను డిజర్వ్ కాదా? తను జడ్జెస్ రైట్ చేశారా రాంగ్ చేశారా అనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నాకేమనిపించింది చెప్తా. అక్షయ్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసాను నేను, చాలా చూసాం. అక్కడ తను వేరే వాళ్ళతో కాన్ఫ్రంటేషన్ చేస్తూ వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు తను చేసిన రోస్టింగ్లో 10% కూడా ఇక్కడ చేయలేదు. హైలీ డిసప్పాయింట్ అయినాను. ఏరా అక్షయ్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కదా, పదే పదే చెయ్యి అన్నప్పుడు సింపుల్గా చేస్తున్నాడు. మేబీ వాళ్ళ జడ్జెస్ అనేది తెలియకుండానే ఇన్బిల్ట్ అతనికి అంత స్థాయికి దిగజారి అంత మరీ దారుణంగా మనం ఇన్స్టాగ్రామ్లో అవతల ఎనిమిని మాట్లాడినట్టుగా ఇట్లా మాట్లాడకూడదేమో అనేసి లిమిట్స్ పెట్టుకొని మాట్లాడాడో ఏమో తెలియదు, కానీ వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు. ఇతను జస్ట్ అలా అని వదిలేస్తున్నాడు. అది పెద్ద రోస్ట్ అని నాకు కూడా అనిపించలేదు. దాంతోపాటుగా వాళ్ళు క్లియర్గా నువ్వు చెయ్యి నాకేం ప్రాబ్లం అని చెప్పినా కూడా చేయలే అని చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోయాడు. డెలులేమా అనేసి అనడం, దానికి రివర్స్ పంచులు వాళ్ళ నుంచి అనడం, దాంతోపాటుగా మధ్యలో టెన్షన్ పడ్డాడు అక్షయ్. మరి దీనికి మించి ఇంప్రెస్ చేసినవి ఎడిటింగ్లో లేపేశారా లేకుంటే ఇదేనో లేదో తెలియదు, కానీ చూపించినంత వరకు అక్షయ్ ఇంప్రెస్ చేయలేదు. టెలికాస్ట్లో వచ్చినంత వరకు అక్షయ్ నుంచి ఇంప్రెస్ చేసినట్టుగా నాకు ఆ కంటెంట్ అనిపించలేదు. అండ్ జడ్జెస్ కూడా టైం ఇచ్చారు చెయ్యి ఏదో ఒకటి చేయని. దీంట్లో నాకు అర్థమైన లాజిక్ ఏంటంటే, జడ్జెస్ వైపు నుంచి తప్పు నాకు ఎందుకు కనిపించలేదంటే, జడ్జెస్ టైం ఇచ్చారు, ఎందుకు నన్ను రిజెక్ట్ చేస్తున్నారనేసి అక్షయ్ అడిగినప్పుడు, అరే నీలో ఏమి కనిపించలేదు నాకు. అభిజిత్ అంటాడు నీకు వచ్చింది అని, నువ్వు రోస్టింగ్ చేస్తాను, రోస్టింగే నీకు ప్లస్ పాయింట్ అన్నప్పుడు, అదే చేయమంటే చేయలేనప్పుడు నీకు రానివి ఇంకేం చేస్తావు, మాకు డౌట్ వస్తుంది కదా అన్నాడు. అక్షయ్ అంటాడు నాకేమన్నా ఛాన్స్ ఇస్తే, నాకేమైనా టాస్క్ ఇచ్చి యాక్టివిటీ ఇస్తే చేయమంటే నువ్వు నీకు వచ్చిందే చేయమన్నా చేయలేదని అంటాడు. నా పాయింట్ ఏంటంటే, అక్కడ అక్షయ్ కానీ వీళ్ళని ఇంప్రెస్ చేసి ఉంటే నెక్స్ట్లో ఇంకేదైనా అడిగి ఉండేవాళ్ళు. బట్ స్టార్టింగ్లోనూ స్ట్రక్ అయిపోయాడు. స్టార్టింగ్లోనూ సరిగ్గా రోస్టింగ్ చేయలేదు. దాంతోపాటుగా వాళ్ళతో కాన్ఫ్రంటేషన్కి ఇండైరెక్ట్గా దిగేశాడు. సిచ్యువేషన్ ఏంటి, తనకు ఆల్రెడీ టాలెంట్ ఉంది. ఆ రోస్టింగ్లో కానీ మాటల్లో కానీ ఆర్గ్యుమెంట్లో బాగా మాట్లాడతాడు ఇన్స్టాగ్రామ్లో. కాబట్టి తనకి తానే ఖచ్చితంగా మనకి గ్రీన్ వస్తుందని ఫిక్స్ అయ్యాడు. అది ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు అనుకుంటారు 3 lakh+ ఉంది, అతను ఆల్రెడీ మాట్లాడతారు కాబట్టి గ్రీన్ వస్తుందని ఫిక్స్ అయ్యి ఉంటారు. ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్తో వచ్చేసరికి వీళ్ళు కాన్ఫ్రంటేషన్కి దిగేసరికి వీళ్ళేంట్రా రివర్స్ అవుతున్నారు, మనకి గ్రీన్ రాదేమో అన్న టెన్షన్ కూడా కనపడింది నాకు ఫేస్లో. సడన్గా రివర్స్ అయిపోతున్నారు, రోస్టింగ్కి ఇంకా చేయమంటున్నారు, ఏంటిది ఏది జరుగుతుంది అన్నట్టుగా అతను కొంత టెన్షన్ ఫీల్ అయినట్టుగా అనిపించింది నాకు. ఓవరాల్గా సీరియస్ అయ్యారు జడ్జెస్. ఎందుకంటే మనోడు ఏమన్నాడు, మీరు ఏ బేసిస్ మీద రిజెక్ట్ చేస్తారు, ఏదైనా యాక్టివిటీ ఇవ్వండి, ఏదైనా టాస్క్ ఇవ్వండి అంటున్నారు. అరే టాస్క్ ఇచ్చాం కదా, నువ్వు చేయలేకపోయావు, ఇంక దానికి మేమేం చేయగలుగుతాం అని అంటున్నారు. లాస్ట్కి ఇంకా కాన్ఫర్టేషన్ గొడవ అవుతోంది. శ్రీముఖి ఆగమంటే నేను ఆగాను, రోస్ట్ చేస్తున్నట్టే. ఆవిడ ఆగమంటే నువ్వు ఆగేదేంటి, నువ్వు రోస్ట్ చేయమన్నప్పుడు నువ్వు చేయాలి కదా రోస్ట్ అనేసి అన్నారు. సో ఓవరాల్గా జడ్జెస్ వైపునే అడ్వాంటేజ్ ఉంది. జడ్జెస్ వైపు నుంచే వాళ్ళు తీసుకున్న డెసిషన్లో చూపించిన ఫుటేజ్ ప్రకారం నాకేం పెద్దగా తప్పు అనిపించలేదు. మీకు అనిపించిందో లేదో కామెంట్ చేయండి.
ఆ తర్వాత సరికి పేషెంట్స్ తగ్గిపోయింది, రెడ్డి ఇస్తున్నాను అనేసి అందరూ రెడ్డి ఇచ్చారు. రెడ్డి ఇచ్చిన తర్వాత అయితే ఇక్కడ అక్షయ్ నోరు జారతాడేమో అనుకున్నా. కోపంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మనోడు తగ్గడు, వీళ్ళ మీద అనేస్తాడేమో ఏదో ఒకటి అన్నా, బట్ విత్ రెస్పెక్ట్తోనే సార్ అంటూనే పొలైట్గానే మాట్లాడి వెళ్ళిపోయాడు. అంటే క్వశ్చన్ ఆర్గ్యుమెంట్, ఆ క్వశ్చన్ కూడా డీసెంట్గానే క్వశ్చన్ చేశాడు, ఏ బేసిస్ మీద ఏంటన్నాడు, కానీ నోరు జారు ఒక మాట అనలేదు. అది నాకు బాగా అనిపించింది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత చాలాసేపు జరిగింది డిస్కషన్, బట్ మొత్తం డిస్కషన్ సారాంశం అయితే చెప్పేశా. లాస్ట్లో చేసిన యాక్ట్ ఎంటర్టైనింగ్గా ఉండాలి. లాస్ట్లో నవదీప్, అభిజిత్ వీళ్ళందరూ బయలుదేరరా బాబు అయిపోయింది అనేసి అన్నారు. ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వీడియోలు చేస్తారేమో అన్నారు. వీళ్ళందరూ అనుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి గాయత్రి. దీని గురించి ఒక 2 minutes మాట్లాడదాం, తర్వాత ఎండ్ చేద్దాంలే. గాయత్రి గారు వచ్చారు, కెనడా నుంచి వచ్చారు. కెనడాలో ఉన్నారంట. కెనడా నుంచి మాస్టర్స్ చేసి ఇంటికి వచ్చారు మన ఇండియాకి. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే డైవర్స్ తీసుకున్నారంట. వాళ్ళ నాన్నగారు లేకుండానే వాళ్ళ మదర్తో పెరిగారు ఈవిడ ఫస్ట్ 1 year తర్వాత నుంచి. ఈ స్టోరీ చెప్పుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత కొంచెంసేపు శ్రీముఖితో ఆర్గ్యుమెంట్ చేశారు. సో ఆర్గ్యుమెంటు ఫ్లోర్ దురుస్తూ మాట్లాడారు. అవి నాకు ఎక్స్ట్రా ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. నార్మల్ కాన్వర్జేషన్ జస్ట్, బట్ ఆవిడలో ఇంప్రెసివ్గా నాకు అనిపించింది. 100 kgs నుంచి 60 kgsకి వచ్చారంట. ఇండస్ట్రీలోకి రావాలని చెప్పేసి వెయిట్ తగ్గాను, ఒక డెడికేషన్తో చేశారు. అది అంత ఈజీ కూడా కాదు. అది బాగా అనిపించింది. సో అదొక్క ఆ పాయింట్ బాగా అనిపించింది. దాంతో పాటుగా ఆవిడ బాగా ఫిజికల్గా హైట్ ఎక్కువ ఉన్నారు, అంటే ఆవిడ టాస్క్ బాగా ఆడే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఆర్గ్యుమెంట్స్ నాకు అంత ఎక్స్ట్రా ఇంప్రెసివ్గా నాకేం అనిపించలేదు. ఇవి గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడతా. అభిజిత్ ఆర్గ్యుమెంట్స్ అంతా అయిపోయిన తర్వాత అభిజిత్ గ్రీన్ ఇచ్చేశాడు. గ్రీన్ ఇచ్చేసి చూద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ లెవెల్లో అనేసి అన్నాడు. గుర్తుపెట్టుకోండి. బిందు గారు నాకు రెడ్ అనగానే నాకు భలే నచ్చారు బిందు గారు. ఎందుకు అనేదంటే నాకు ఎక్స్ ఫ్యాక్టర్ ఏం కనిపించలేదనే పాయింట్ పర్ఫెక్ట్. గాయత్రి గారు చేసిన యాక్టివిటీలు కావచ్చు, చేసిన దాంట్లో కావచ్చు, మాట్లాడిన దాంట్లో కావచ్చు, ఎక్స్ట్రా ఫన్ కావచ్చు, అవ్వా వావ్ అనిపించే పాయింట్ కావచ్చు, ఏదో సూపర్ కదా అన్నట్టుగా అన్నట్టుగా మనకు అనిపించలేదు. నాకు బిందు గారు అదే చెప్పేసరికి అయ్యో నా ఒపీనియన్కి మ్యాచ్ అయ్యారా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అన్నట్టుగా అనిపించి గుడ్ అనిపించింది. బిందు గారు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాయింట్కి వస్తా, థంబ్నెయిల్ పాయింట్కి. అయిపోయిన తర్వాత మన నవదీప్ గారు వచ్చారు. లాస్ట్లో చేసిన యాక్ట్ ఎంటర్టైనింగ్గా ఉండాలి. గ్రీన్ నాకేమనిపించలేదు ఎంటర్టైనింగ్గా. అదే ఆవిడతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది, నాకు అసలు ఎంటర్టైనింగ్గా అనిపించలేదు. దాన్ని కోట్ చేస్తే ఎంటర్టైనింగ్గా ఉందనేసి గ్రీన్ ఇచ్చేసరికి ఇక్కడ పాయింట్ ఏంటంటే మధ్యలో ఒక మాట అంటారు గాయత్రి గారు, నేను సింగిల్ పేరెంట్తో పెరిగాను, అలాంటి పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా లైఫ్ లీడ్ చేస్తాడు అనేది కూడా తెలియాలి జనాలకి, దానికోసం లోపలికి వెళ్ళాలన్నట్టుగా అంటారు. రెండోది, నేను ఇక్కడ జెన్యూన్గా ఉన్నాను, లోపలికి వెళ్తే ఇలా ఉంటానో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను అనేది అసలు సంబంధం లేని, అంటే సింపుల్ ఆన్సర్స్. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం అనే దానికి అవతల వాళ్ళు ఇంప్రెస్ అయ్యే ఛాన్సే లేదు. ఆన్సర్లు ఇచ్చారు ఆవిడ. ఇలాంటి ఆన్సర్కి ఆల్మోస్ట్ సేమ్ ఆన్సర్కి ఈ పాయింట్ నేను చెప్పింది. దీనికి ఏకూపిస్తారు లేదు కామెంట్ చేయండి. నిన్న బాలు ఏమన్నాడంటే, ఆగిపోయిందని చూస్తుండే తమ్ముడు, బాలు ఏమన్నాడంటే నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నట్టుకి వెళ్తున్నా అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఈ మీనింగ్ వచ్చినట్టుగా అనేసరికి నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నట్టుగా వెళ్తున్నానంటే మేము ఛాన్స్ ఇవ్వాలన్నట్టుగా అన్న వ్యక్తి ఇక్కడ ఆవిడ ప్రూవ్ చేసుకున్నట్టుకి ఆవిడ ఉంటారో లేదో చెక్ చేసుకున్నట్టుకి వెళ్తానన్నప్పుడు దానికి నెగిటివ్ అనిపించలేదా నవదీప్ గారికి? అక్కడ రెడ్డి చేసి అని మాట్లాడినప్పుడు ఇక్కడ సేమ్ ఆల్మోస్ట్ అదే మీనింగ్ వచ్చేటప్పుడు మాట్లాడిన రివర్స్ కౌంటర్ కూడా వేయలేదు, సింపుల్గా ఉండేసి గ్రీన్ ఇచ్చేశారు. బట్ దానికి రివర్స్ కౌంటర్ వేసింది బిందు గారు. పర్ఫెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. నిజమే కదా, నీకు నువ్వు వెళ్ళాలనుకోవడం ఏంటి? నిన్న వేరే వాళ్ళకి చెప్పాం పాయింట్ మనం, అదేంటి దానికి మేము అవకాశం ఇస్తామా, దానికి ఇస్తామా, దీనికి ఇస్తామా అన్నారు. ఇక్కడ అతను నవదీప్ మాత్రం ఏ క్వశ్చన్ చేయలేదు, గ్రీన్ ఇచ్చారు. బిందు గారు క్వశ్చన్ చేసి రెడ్డి ఇచ్చారు. నిన్న బాలుకి ఏమో సేమ్ క్వశ్చన్ మీద అలా మేము ట్రాన్స్ఫార్మ్ చేసుకునేటికి వెళ్తామా అన్నారు. ఇక్కడ మాత్రం ఏం క్వశ్చన్ చేయాలి, అక్కడైతే అలా ఇక్కడైతే ఎలా అన్నట్టుగా అనిపించింది నాకు. మీరు ఈ పాయింట్ పట్టుకొని ఉంటే కామెంట్ చేయాలా. అది నెక్స్ట్ వచ్చరికి రుచిత గారు వచ్చారండి. రుచిత గారు కూడా నాకు బాగా అనిపించారు. బట్ ఇక్కడ పాయింట్ ఎక్కడ జరిగిందంటే ఆవిడ వాళ్ళ అవ్వలాగా రావడం, వచ్చినప్పుడు అవ్వలాగా మాట్లాడిన మాటలు పర్ఫెక్ట్ అవ్వలాగే చేశారు. అండ్ అక్కడ రాగానే అభిజిత్ని కొంచెం డౌన్ చేసేసారు.
ఆ కోపం అభిజిత్ మెయింటైన్ చేశాడు. అది నాకు పాజిటివ్ నెగిటివ్ రెండు అనిపించింది. ఒకటి, అరే కోపం వచ్చింది, కోపం మెయింటైన్ చేశాడు, ఫేక్ స్మైల్తో ఉండలేదు కదా అనేది పాజిటివ్ సైడ్. రెండోది, జడ్జి కదా, నన్ను అన్నంత మాత్రాన ఆవిడ నెగిటివ్ అయిపోదు కదా, ఓవరాల్గా పాజిటివ్గానే చూడాలి, ఒక స్మైల్తోనే ఆవిడని అన్ని వెల్కమ్ చేసుకొని మొత్తం అబ్జర్వ్ చేసి డెసిషన్ ఇవ్వాల్సింది. ఆవిడ నన్ను అనింది కాబట్టి ఆ కోపం మెయింటైన్ చేసి ఆ కోపంతో బిహేవ్ చేశాడు అనే పాయింట్ జనాలకి ఇచ్చినట్టుగా అనిపించింది. కొంచెం 100% అయితే అతను అలాగే ఉండాలని కాదు, బట్ కోపం మెయింటైన్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఆ రీజన్ అయితే ఇచ్చాడు మనకి. అరే ఆ అమ్మాయి రాగానే మీరు టాస్క్ ఆడలేదని ముసలావులాగా మాట్లాడింది, టాస్క్లు ఏం ఆడలేదు గెలిచామనుకో అని సీజన్ గురించి. ఆ కోపం వెంటనే మెయింటైన్ చేశాడు. మొత్తం ఆవిడ ఉన్నంతసేపు చాలాసేపు ఉండింది, చాలా సీరియస్గా వీళ్ళిద్దరూ నవ్వుతున్న సిచ్యువేషన్స్లో కూడా మిగతా జడ్జెస్ మనోడు అస్సలు నవ్వలేదు. బట్ ఆవిడ కొన్ని సిచ్యువేషన్స్లో ఎంటర్టైనింగ్ అనిపించారు అండ్ తెలివిగా కూడా మాట్లాడారు. ఇప్పుడు అవ్వలాగా వచ్చి ఏదైతే మాట్లాడేసి వెళ్ళారో, అవ్వగా కాకుండా డ్రెస్ చేంజ్ చేసుకొని రండి అన్నప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని రాగానే తెలివిగా ఒక మాట మాట్లాడతారు. ఏమనింది మా అవ్వ, నేను ఫిట్గా ఉంటాను, గ్లామర్ మెయింటైన్ చేస్తాను, ఫిగర్ మెయింటైన్ చేస్తానని చెప్పిందా అనేసి ఆవిడకి పాజిటివ్ని అవ్వనిందా అనే పాయింట్లో ఇన్వాల్వ్ చేసి డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసుకున్నారు. ఆవిడ బాగా అనిపించింది. దాంతోపాటుగా ఫన్నీగా మాట్లాడారు అండ్ ఆవిడ బోల్డ్గా మాట్లాడుతున్నారు. ఎవరికి భయపడే టైప్లా క్లియర్గా కనపడుతుంది, ఎవరికి భయపడదు ఆవిడ అన్నట్టుగానే ఉన్నారు. నాకు బాగానే అనిపించింది. ఓకే, డీసెంట్గానే మాట్లాడారు, డీసెంట్గానే అనిపించారు. అయితే అభిజిత్ ఆవిడతో కాన్వర్జేషన్ చేసిన ప్రతిసారి ఒక 2-3 సార్లు చేశారు. ఆర్గ్యుమెంట్స్ చేసుకోమనేసి చెప్పినప్పుడు చాలా సీరియస్గా చేశారు, చాలా సీరియస్ చదువుతున్నారు. అది క్లియర్గా ఫస్ట్లో ఆవిడ వచ్చి నెగిటివ్ మాట్లాడిన మాటల వల్ల అతను ఆ కోపం అలాగే హోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడేమని అనిపించింది. సీరియస్గా అది ఆ శృతిలో కలిసిపోయింది. సీరియస్గా అయితే మాట్లాడారు. లాస్ట్కి వాళ్ళిద్దరూ గ్రీన్ ఇచ్చేశారు. అభిజిత్ రెడ్ ఇచ్చాడు. అభిజిత్ రెడ్ ఇవ్వడానికి నేను తప్పట్లే, ఎందుకంటే 3 గ్రీన్లు వచ్చేంత అయితే నాకు అనిపించలే. 1-2 ఇవ్వచ్చు అన్నట్టుగా అనుకున్నా. ఇతను రెడ్ ఇవ్వడంలో నెగిటివ్ ఏం లేదు. బట్ ఆవిడ స్టార్టింగ్లో వచ్చి ఇలా అన్నందుకు ఆ కోపం మెయింటైన్ చేసి రెడ్ ఇచ్చాడనే ఆ అనుమానం వదిలేసేలేడు అన్నట్టుగా నాకు అనిపించింది. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకు ఈరోజు నచ్చిన కంటెస్టెంట్ అమన్, ఆ తర్వాత సరికి అందరికంటే హైలైట్గా అనిపించింది చరణ్. వీళ్ళిద్దరూ బాగా అనిపించారు. సుమ గారు కూడా బాగున్నారు, గుడ్. ఆల్మోస్ట్ గాయత్రి గారు కూడా ఓకే. అంత హైలైట్గా అనిపించలేదు. 2 గ్రీన్లు వచ్చేంతగా నాకు గాయత్రి గారు కనిపించలేదు, టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్. అది రైటేనా? అది నాకు అనిపించింది. మీకేం అనిపిస్తుందో కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఇప్పుడు వరకు చూసి కూడా లైక్ చేయకపోతే ఇప్పుడేం లైక్ చేయండి. అండ్ మన ఛానల్ చూస్తున్న మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలి. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చెప్పడం మర్చిపోయాను. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ అంటే దాంట్లో అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా వస్తుంది. దాని మీద క్లిక్ చేసి జాయిన్ అయితే వాట్సాప్లో వెరిఫైడ్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది. దాంట్లో జాయిన్ అయితే మీ ఫోన్ నెంబర్లు ఎవరికి ఏమి కనిపించు, ఫుల్లీ సెక్యూర్డ్ అండ్ వెరిఫైడ్. డైరెక్ట్గా మెసేజెస్లో మీకు బిగ్ బాస్ అప్డేట్స్ వస్తాయి, ఎర్లీ అప్డేట్స్. కాబట్టి రెండింటిలో ఫాలో అయ్యి ఉండండి. లవ్ యూ. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ఎవ్రీడే 1-2 రీల్స్ వస్తాయి బిగ్ బాస్ రిలేటెడ్. వాటి కోసం కూడా ఆదిరెడ్డి అఫీషియల్ అని ఉంటుంది. 6,10,000 మంది ఉన్నట్టు 12,000 మంది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.